కాకా నమస్తే కాకా. నమస్తే. ఈసారి జూబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు, ఇప్పుడు కూడా జరుగుతాయి అనుకోవట్లేము. ఎందుకు కాకా? ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అయిపోయింది, ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడేం జరుగుతాయి అన్న నమ్మకం ఉంది. ఫ్రీ బస్ పెట్టారు, రివర్స్ ఒక్కటే ఉంది, అది ఇంకేం చేసిండు? గ్యాస్ ఎక్కడ ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? ఎవరికి లేదు. అన్నీ ఇట్లనే, అన్ని పనులు అక్కడే ఆగిపోయినాయి, ఎక్కడ అక్కడే. ఇప్పుడు వస్తుందా, వచ్చి కూడా ఇప్పుడు వస్తుంది అని నమ్మకం ఏంది? మరి ఎవరు గెలిస్తే మనకు పనులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే ఈ 5 సంవత్సరాలు ఎవరు గెలిచినా, ఆ ప్రభుత్వం గెలిచినా రాదు, ఈ ప్రభుత్వం గెలిచినా రాదు. ఈ 5 సంవత్సరాలు ఇట్లనే పోతాయి. మన లైఫ్ ఇంతే అంటారు. ఇంతే మన లైఫ్. ఎవరు వచ్చి ఏం చేసేది లేదు మనం. టీఆర్ఎస్ వస్తే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? టీఆర్ఎస్లో మాకు ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అవి వచ్చినాయి మా బిడ్డ పెళ్ళికి. ఏ గవర్నమెంట్ నుంచి రూపాయి తినలే, ఆ కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు ఆ గవర్నమెంట్లో. బీఆర్ఎస్కి వేస్తారు మరి ఓటు? బీఆర్ఎస్కి వేస్తాం ఓటు. సో ఈసారి ఎలక్షన్లో మీరు వ్యక్తిని చూస్తున్నారా, పార్టీని చూస్తున్నారా? చూస్తున్నాం, వ్యక్తిని కాదు, పార్టీని. మరి ప్రతి ఎలక్షన్లో డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు కదా, డబ్బులు తీసుకుని ఓటేసినప్పుడు పనులు కూడా ఏం చేయరు కదా? ఎవరికి ఇస్తుర్రు? వాళ్ళ చుట్టుపక్కలే తినేస్తుర్రు, పబ్లిక్ దాకా కూడా వస్తలేదు అది. వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కలే వాళ్ళే తినేస్తారు. ఎవరికి పంచుతున్నారు పైసలు? ఇప్పటి వరకు 1 రూపాయి తినలేదు. అది ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి బీఆర్ఎస్? ఇక ఎంత మెజార్టీ అని చెప్పలేము, వస్తే అదే రావచ్చు, లేకపోతే ఇదే రావచ్చు. మాగుంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా, వాళ్ళ మిస్సెస్కి సానుభూతి పరంగా ఓట్లు పడతాయా? ఇక దానికి చెప్పలేము, ఇక మనుషుల అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది, అది చెప్పలేము దానికి. సో ఇక్కడ స్థానికుడు అయిన నవీన్ యాదవ్ నిలబడుతున్నాడు కదా, లాస్ట్ 2 times పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఓట్లు పడవంటారా? పడయని ఎలా అనుకుంటాం మనము? ఆయనకు నచ్చిన వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు, ఇక్కడ నచ్చిన వాళ్ళు ఇక్కడ వేసుకుంటారు. అది. ఓకే, థ్యాంక్స్ కాకా. మీ పేరన్నా? నాగేష్. ఈసారి జూబ్లీ ఎలక్షన్లో హోరాహోరీగా జరుగుతున్నాయి, నువ్వా నేనని. ఏ పార్టీ గెలిస్తే మనకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? జూబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు గత ఈ 2 సంవత్సరాల కాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. మరి ఈ 2 సంవత్సరాలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లాగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి రాష్ట్రం అంతా ప్రజలంతా ఆశిస్తున్నారు. కాబట్టి మరి ముందస్తుగానే మాకు జూబ్లీ ఎన్నికల్లో మా గోపీనాథ్ గారు మరణించడం, మరి వారి స్థానంలో వారి సతీమణి నిలబడడం, మరి అందుకోసం వారి సతీమణికి అవకాశం కల్పించి మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మాకు 3 సంవత్సరాల్లో మరి అధికారంలో మళ్ళీ మేము ఉంటాం. కాబట్టి అందుకోసమే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారిని గెలిపించుకోవాలని మేమంతా ఇక్కడ బోరబండ జూబ్లీ ఎన్నికల్లో మేము అనుకుంటా ఉన్నాం. సో లాస్ట్ 2 yearsలో కాంగ్రెస్ ఏ పథకాలు అమలు చేయలేదు? ఇప్పుడు చాలా చెప్పింది సార్. 420 హామీ 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీల పథకం ఇచ్చింది, 6 గ్యారెంటీల్లో అమలు చేసింది శూన్యం. మరి 420 హామీల్లో కూడా ఏమైనా ఉన్నాయంటే లేం. ప్రతి ఒక్కటి కూడా రైతాంగానికి సంబంధించింది. కానీ సరే పట్టణ ప్రాంతాల్లో ఉన్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చాలా అవస్థలు పడుతున్నటువంటి రైతాంగం నేడు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా పట్టణానికి పల్లెలు పట్టుకొమ్మలుగా ఉండి తిండి పెట్టే స్థితిలో ఉన్న కూడా అధోగతి పాలయ్యేలా రాష్ట్రంలో మొత్తం రైతులంతా అల్లోగతి పారవుతున్నారు. రైతుకు రుణమాఫీ చేస్తాను పూర్తిగా చేయలేదు, రైతు బంధు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు, మహిళలకు తులం బంగారం ఇస్తానని ఇవ్వలేదు, తర్వాత యువతకి స్కూటీలు ఇస్తానని ఇవ్వలేదు. ఇలా అనేక రకమైన ఇట్లా వాగ్దానం చేసుకుంటూ వచ్చి ఏది ఇవ్వలేదు. కాబట్టి ఆటో కార్మికులు మీరు పట్టణాల్లో అడగండి, ఏ ఆటో కార్మికునైనా కూడా వారు చెప్తారు. ఏ ఒక్క చిన్న నిరుద్యోగిని అడిగినా వాళ్ళు చెప్తారు, ఏ ఒక్క యువతిని 18 సంవత్సరాల యువతిని అడిగినా చెప్తారు. ఏ ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్రం మొత్తంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో జూబ్లీ ఎన్నికల్లో బలంగా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటేసి రాష్ట్రానికి ఒక కనువిప్పు కలిగే విధంగా, కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కలిగే విధంగా ఉండాలనే ప్రయత్నం నేడు జరుగుతుంది. సో కాంగ్రెస్ వ్యక్తులు ఏమంటున్నారంటే లాస్ట్ 10 years బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు, అందుకే మేము ఏం చేయలేకపోతాం అంటున్నారు. ఇక దోసుకున్నారంటే సార్ మీరు అంటున్నారు, ఇక బీఆర్ఎస్ దోసుకుంటున్నారు అంటున్నారు.
ఇవాళ లక్షల హామీలు ఇస్తున్నారు, లక్షల పథకాలు చెప్తున్నారు. ఏ పథకం అమలు కాలేదు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పంది అని చెప్పేసి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి 1,50,000 కోట్లు ఏ సంక్షేమానికి వాడిరు, ఎవరు దోసుకున్నారు, వారు సమానం చెప్పాలి. లాస్ట్ గవర్నమెంట్ అప్పు చేస్తున్నారు. లాస్ట్ గారు అప్పు అంటే అప్పు వల్ల సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రాజెక్టులు కట్టారు, పరిశ్రమలు కట్టారు, కలెక్టరేట్ ఏర్పాటు చేశారు, సచివాలయాలు నిర్వహించారు, అంబేద్కర్ భవనాలు కట్టారు, గ్రామీణ ప్రాంతాల్లో మండలాలు ఏర్పాటు చేశారు, జిల్లా భవనాలు కట్టారు. అనేక రకాల సంక్షేమాలు రాష్ట్రాలు కనపడుతున్నాయి. ఇవాళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కదా. జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లాల యంత్రంగా నడుస్తుంది కదా. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నప్పుడు అప్పు కావచ్చు. కానీ నువ్వు ఏం చేయకుండా 1,50,000 కోట్లు అప్పు చేసి ఇలా రాష్ట్రంలో ప్రజల మీద భారం అయిపోయే పరిస్థితి ఉన్నది కదా. ఇది మరి దీన్ని ఏమంటారు? ఇది ఎవరు దోసుకునేది అని మేము అడుగుతున్నాం. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము అడుగుతున్నాం, 1,50,000 కోట్ల బడ్జెట్ను ఏం చేసినారు, ఎట్లా అప్పయింది? గత ప్రభుత్వం మింగిందని మీరు అంటారు. మింగిందనడానికి కారణం రుజువు కనపడుతుంది. ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఒక నిర్మాణం చేపట్టినప్పుడు, ఒక సిసి రోడ్డు పోసినప్పుడు, ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు దాన్ని తెచ్చిన డబ్బు కనిపిస్తుంది, ఖర్చు పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఖర్చు కనబడతలేదు, వచ్చిన అప్పు కనిపిస్తుంది. అంటే బడ్జెట్ ఎక్కడ పోయింది? మీరు ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ వాస్తవం కాదు. 1,50,000 కోట్లు ఎక్కడ పోయింది? మరి మీరు పంచుకున్నారా? ఆ రోజు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంచుకున్నట్లయితే ఈరోజు 1,50,000 కోట్లు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచుకున్నట్టే కదా. సో బీఆర్ఎస్ అంత బాగా చేస్తుంటే వాళ్ళ ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయారు అసలుకి? నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చినండి. చూద్దాం, పెన్షన్లు 6,000 ఇస్తున్నట్టుగా, అబ్బాయి 6,000, 4,000 ఇస్తున్నట్టుగా 4,000. అంటే మార్పు కోరుకుంటే కొంచెం మరి డెవలప్ జరుగుద్దేమో, సంక్షేమం మేము లబ్ధి పొందుతామో ప్రతి కుటుంబంలో. మరి రైతాంగ పరంగా చూసుకున్నప్పుడు, ఒక నిరుద్యోగ పని చూసుకున్నప్పుడు, ఒక వృద్ధాప్య పింఛన్ పరంగా చూసుకున్నప్పుడు, ఒక సూటి పరంగా యువత చూసుకున్నప్పుడు, ఒక కళ్యాణ లక్ష్మి తులం బంగారం చూసుకున్నప్పుడు, ఇలాంటివి వస్తే ఒక ఆశాజీవితోటి నేడు ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోరుకుంటూ జరుగుతుందేమో. ఒకవేళ జరిగితే సంక్షేమం కదా, చూద్దాం అనే ఒక నమ్మిరు మోసపోయారు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. సో మాగుంట సునీత గారికి సానుభూతి పరంగా ఓట్లు పడతాయంటున్నారు మీరు? పక్క పడతాయి. ఎందుకు పడతాయి అంటే వారు గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. వారు భర్త కూడా ఎంతో గోపీనాథ్ గారు ఎంతో సున్నితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా వారు ఇక్కడ పరిపాలన జరిపినటువంటి పరిస్థితి. ఇవాళ సునీత గారు కూడా ఏంటంటే సరే కన్నీటి దుఃఖంలో ఉన్నటువంటి వాడికి మేము అందరం చేదోడు వాదోడుగా ఉండి మేము గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఆమె కూడా అమరుడు గోపీనాథ్ గారికి మేము ఒక స్ఫూర్తి ఇచ్చి కేసీఆర్గా బహుమతికి ఇచ్చే పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నాం. మాగుంట సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా. ఇక అనుభవం ఎవరికి ఉంది సార్? గోపీనాథ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యర్థికి ఉన్నదా? నవనీయాదవ్ గారు మాత్రం రాజకీయ అనుభవం ఉందా? లాస్ట్ 2 times పోటీ చేసి ఓడిపోయారు కదా. పోటీ చేసి ఓడిపోవడం కదా సార్. మీరు పరిపాలన చేసి గెలిచి పరిపాలన చేసినటువంటి అనుభవం వాళ్ళు కాదు కదా. పోటీలు ఎవరైనా చేస్తారు, 200 మంది 300 మంది చేస్తారు. అందరికీ అనుభవం ఉన్నట్టేనా? కాబట్టి వీరు అనుభవం భర్తతో ఉన్నటువంటి అనుభవం కూడుకొని ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వారు చేస్తారనేటువంటి ఆశాభావంతో మాగుంట సునీత గారు అసలు ప్రచారమే చేయట్లేదు కదా, ఎలా గెలుస్తారంటారు? ప్రజల్లో ఉందండి, ప్రచారం కాదు. ప్రతి ఒక్క ప్రజల్లో కారు గుర్తుకు ఓటేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉండాలంటే గోపీనాథ్ గారి భార్యకు ఓటేయాలని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇలా ఎవరైనా మీరు అడగండి. మేము మళ్ళీ ఇల్లు తిరిగి అడుగుతున్నాం, మేము ప్రజలు చూస్తున్నాం, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మీరు ఏం రావాల్సిన అవసరం లేదు, ఏం తిరగాల్సిన అవసరం లేదు. ఇవాళ ₹1 తీసుకోకుండా కూడా ఎలాంటి డబ్బు వంచకుండా వాళ్ళ డబ్బు సంచులతో తిరుగుతున్నట్టు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనపడుతుంది. ఎలాంటి డబ్బు సంచులు లేకుండా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి, మాగంటి సునీత గారిని గెలిపించడానికి ప్రజలు, ఓటర్లు, జూబ్లీహిల్స్ ఓటర్లు సిద్ధమయ్యారు. ఇది ఫిక్స్. సో నవీన్ యాదవ్ గారు స్థానికుడు 2 సంవత్సరాలు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ప్రభావం ఉండదంటారా? చూడు సార్, 2 సార్లు పోటీ చేయొచ్చు, ఇప్పుడు 3 సార్లు చేయొచ్చు, కాంట్లేం. కానీ గోపీనాథ్ గారికి పోటీ లేదు. గోపీనాథ్ గారు అనేకమైనటువంటి ప్రజలకు సానుకూలంగా ఉన్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు మరణించినందుకు ఆ సానుభూతిగా ప్లస్ రాజకీయ పరంగా కూడా ప్రజలంతా కూడా కేసీఆర్ గారికి ఒక కానుకగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇవ్వాలనేది ఇది ఒక ఆలోచన చేస్తున్నారు. సో బీఆర్ఎస్కి ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 50,000 పైన మెజార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే గతంలో కూడా చూశారు, ఈరోజు కూడా ఎంత ఆశపడ్డారో కాంగ్రెస్ పార్టీలో, ఎంత ప్రజలు ఎంత అయితే నమ్మినారో అంత మోసపోయారు అనేది ఇలా రాష్ట్రం మొత్తం కనబడుతుంది. కాబట్టి రాష్ట్రానికి కనువిప్పి కలిగే విధంగా, కాంగ్రెస్ పార్టీకి కనువిప్పి కలిగే విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పి కలిగే విధంగా ఉండాలంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే పంతం ప్రారంభమైంది. థ్యాంక్స్ అన్న. మీ పేరు? రాజు. ఏరియా ఇది? రాజ్నగర్. ఈసారి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ 2 yearsలో ఏం చేయలేదా? ఏం చేసింది? తెలంగాణకే చేయలేదు, అయితే బోడబండకి ఏం చేస్తుంది? సూపర్ 6 ఫ్రీ బస్ పెట్టారు కదా.
ఫ్రీ బస్ పెట్టి జెంట్స్కు ఎక్కకుండా చేసారు కదా, జెంట్స్కు బసరాలు ఎక్కకుండా చేసారు. సూపర్ 6 సూపర్ 6 ఛార్జ్ ఉంది కదనా, 20 రూపాయల టికెట్ 40 రూపాయలు చేసిండు, సూపర్ 6 అని పెట్టిండు. ఫ్రీ గ్యాస్, తులం బంగారం. తులం బంగారం లేదు, ఫ్రీ గ్యాస్ లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 తులం బంగారం అన్నాడు. కళ్యాణ లక్ష్మి సరిగ్గా ఇస్తలేడు, తులం బంగారం ఎక్కడికి ఇస్తారు ఇక. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడుతున్నారు కదా, సానుభూతి పరంగా ఓట్లు పడతాయంటున్నారు మీరు? సానుబుద్ధిగానే మాగంటి గోపీనాథ్ చనిపోయిందని సానుబుద్ధిగానే ఓట్లు పడతాయి, బరాబర్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ. సో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా స్థానికుడు, ఓట్లు పడవంటారా? పడతాయన్నా, తక్కువ మెజారిటీ ఉంటుంది అని. బీఆర్ఎస్కి ఎక్కువ మెజారిటీ వస్తుంది. ఎందుకన్నా? రాదు అని. సో మాగంటి గోపీనాథ్ లాస్ట్ 10 years అయినా కదా ఎమ్మెల్యేగా చేశారు, అయినా కానీ ఈసారి చాలా వ్యతిరేకత కనిపిస్తుంది ప్రజల్లో, ఏం చేయలేదని కొన్ని దగ్గరలో. ఏమి చేయలేదంటే అది కాంగ్రెస్ వాళ్ళు అంటారు వచ్చానా. ఇప్పుడు నిజంగా చూస్తే, న్యాయంగా చూస్తే మాగంటి గోపీనాథ్ బోడబండని చాలా డెవలప్ చేసిండు. ఈ సీసీ రోడ్లు ఆయన వేసిండు, ప్రతి గల్లీలో సీసీ రోడ్లు ఆయన వేయించిండు. టీఆర్ఎస్ నుంచి ప్రతి గల్లీలో సీసీ రోడ్లు మాగంటి గోపీనాథ్ వేయించిండు. వారు ముందుకు కమిటీ హాల్ కట్టించిండు, సైడ్ 1లో కమిటీ హాల్ అభివృద్ధి చేసిండు. ఏం ఎంత చేయలేడు, చేసిండు కదా. సో ఈ బై ఎలక్షన్ అభ్యర్థిని మీరు వ్యక్తిత్వంగా చూస్తున్నారా, పార్టీ పరంగా చూస్తున్నారా? పార్టీ పరంగా చూస్తలేము, వ్యక్తిగతంగానే చూస్తున్నాం. ఎందుకన్నా? ఆమె గెలవాలని, సునీత గారు గెలవాలని. సో మాగుంటి సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా, ఎలా గెలుస్తారంటారు? చూడన్నా, రాజకీయంలో వచ్చినప్పుడు ఎవరికి ఏ అనుభవాలు ఉండవు, రాజకీయంలో వచ్చినాకనే అనుభవం వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళు నేర్పిస్తారు. సో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే ఇంకా 3 years ఉంది కదా, ఈ 3 yearsలో మేము చేస్తాము అంటున్నారు, దానికి మీరేమంటారు? చెప్తున్నా కదన్నా, తెలంగాణనే అభివృద్ధి వెనక పడిపోయింది కాంగ్రెస్ వచ్చినాక. ఈ బోడబండం చేస్తారని నమ్మకం ఏముంది, లేదు చేరాళ్ళు. సో లాస్ట్ 10 years బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులు పాలైపోయింది, అందుకే మేము చేయలేకపోతున్నామని కొంతమంది అంటున్నారు, దానికి ఏమంటారు? ఇప్పుడు అప్పుల పాలు అంటున్నానా. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎన్ని పథకాలు ఇచ్చిండు, ఏదాన్ని ఇస్తున్నారు వీళ్ళు, ఏవి లేవు. ఇప్పుడు అప్పులు చేసిన అప్పులు, కానీ ప్రజల గురించే కదా చేసింది అప్పు. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ అంటూ బీజేపీ కూడా ఉంది, బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? బీజేపీ ఏముండదన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్గా పోటీ ఉంటుంది ఇక్కడ. సో మన బీజేపీ నాయకులు మాట్లాడుతూ లాస్ట్ 10 yearsలో బీఆర్ఎస్ గవర్నమెంట్ దోచుకున్నది, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ దోచుకుంటుంది, మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు, దానికి ఏమంటారు? వాళ్ళు దోచుకుంటే కాంగ్రెస్ దోచుకుంది, బీఆర్ఎస్ దోచుకుంది, వీళ్ళు ఇప్పుడు ఇట్లా అంటారు, వీళ్ళు దోచుకుంటే అప్పుడు వేరే పార్టీ వస్తుందా మళ్ళా? అదే అంటారన్నా, ఒక పార్టీ మీద ఒక పార్టీ అనేది హ్యాబిట్ అయిపోయింది రాజకీయ నాయకులు. సో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తున్నారు, బీఆర్ఎస్ తరపున కేసీఆర్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా? అంటే కేటీఆర్ వస్తుంటాడు కదనా. కేటీఆర్ వస్తున్నారు, కేసీఆర్ వచ్చే అవకాశం అయితే తక్కువ ఉంది, చెప్పలేము అది. సో ఈ బై ఎలక్షన్కి ఆల్మోస్ట్ అన్ని పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి ప్రచారం చేస్తున్నారు, బై ఎలక్షన్కి ఇంతమంది చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏందన్నా, ఈ బై ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ అన్ని పెద్ద తలకాయలు వచ్చి పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయి, సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అసలు లెక్కతో చూసారా కరెక్ట్ కాదు. బై ఎలక్షన్లో మీరు పెద్ద పెద్ద నాయకులు ఎందుకు వస్తారు, ఓట్ల గురించే అంతే కదా. పుట్టిగా ఇంత వృధా ప్రజల పైసలు ఎందుకు అది చేస్తారు మీరు, అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు వచ్చినంటే కొన్ని కోట్ల పైసలు వస్తుంది, అది ఎవరు తినేసా పోతారు, ప్రజలే కదా మళ్ళీ. సో ఎలక్షన్స్ అంటే డబ్బులు పంచితేనే ఓట్లు పడతాయి అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? ఇది రాజకీయ నాయకులు చేసిన పని అన్న, డబ్బుల ఆశ ప్రజలకు పెట్టి ఓట్లు గుంజుకునే పని రాజకీయ నాయకులు. కాంగ్రెస్ మేము 1000 ఇస్తాం, బీజేపీ మేము 500 ఇస్తాం, టీఆర్ఎస్ మేము 200 ఇస్తాం అనేది ఒక రాజకీయ నాయకులు చేసే పని ఇది. సో మీరు డబ్బులు తీసుకుని ఓటేస్తారా? లేదన్నా, నేను పార్టీకి పనిచేస్తాను. పార్టీకి పనిచేస్తారు. సో బీఆర్ఎస్కి ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? 10,000 ఓట్లు వచ్చే మెజారిటీ హైయెస్ట్ మెజారిటీలో 10,000 ఓట్ల మెజారిటీతో తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న.